Hi everyone, welcome to Make Things Happen, Yes We Can. So today in this video we will learn the basic things related to English. అయితే ఇంగ్లీష్కి సంబంధించి ఓకే ఆల్రెడీ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మీద క్లాసెస్ అనేవి ఈ యొక్క వీడియోని మొదలు పెడుతున్నామండి. అంటే ఏ విధంగా అంటే ఆల్రెడీ వీ హ్యావ్ డన్ సమ్ వీడియోస్ రిలేటెడ్ టు స్పోకెన్ ఇంగ్లీష్, బట్ అవేంటి అంటే ఇంగ్లీష్ ఎంతో కొంత మినిమం వచ్చు, ఓకే మాకు మినిమం బేసిక్స్ వచ్చు, కాకపోతే ఇంకా కొన్ని ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వచ్చే డౌట్స్ మీద వీ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ సమ్ వీడియోస్. అయితే ఈ వీడియో నుంచి ఏంటి అంటే బేసిక్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ రిప్లై ఇవ్వలేను, లేదా నాకు ఇంగ్లీష్ సెంటెన్స్ చూసిన తర్వాత ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి చాలామంది మనలో అందరికీ ఉంటాయండి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వీడియోస్. అయితే ఇంతవరకు మా ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్ అనే ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకు అంటే మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలి అంటే యూ హ్యావ్ టు బి ఏ సబ్స్క్రైబర్ టు అవర్ ఛానల్. ఓకే అయితే ఫస్ట్లీ ఈ యొక్క ఛానల్లో ఈ క్లాస్ 1 ఓకే ఈజీ ఇంగ్లీష్ 1 ఎలాగైతే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అండి రైట్. సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా మనకు కొన్ని సెంటెన్సెస్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసినట్లయితే యూ హ్యావ్ సీన్ రైట్. చదువుకోవడం అనే దాని మీద మనం ఈరోజు కొన్ని సెంటెన్సెస్ అనేవి చూద్దామండి. అయితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. సో ఏంటి ఫస్ట్ నేను ఒకటి చెప్పాలండి, ఏంటి అంటే అది మనకి ఇంగ్లీష్లో ఒక సింపుల్ సెంటెన్స్ అనేది అంటే నేను మీకు ఏ గ్రామర్ రూల్స్ నేర్పించేసి ప్రతిదీ కూడా అంటే డిఫికల్ట్గా మిమ్మల్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ ఆల్. ఓకే క్లియర్గా వినండి. మనం ఇంగ్లీష్ గ్రామర్ పక్కన పెడితే ఇంగ్లీష్ మాట్లాడగలగాలి రైట్. ఇంగ్లీష్ గ్రామర్ అంతా కూడా అందరికీ నేర్చుకోవడం అంటే అగైన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇంగ్లీష్లో మనకి సెంటెన్సెస్ తెలియాలండి. ఓకే సెంటెన్స్ తెలియాలి, దాని యొక్క స్ట్రక్చర్ మనకి సపరేట్గా ఉంటుంది. అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ కాకుండా మనకి ఒక్కొక్క సెంటెన్స్కి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి తగినట్టుగా దానికి కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఓకే త్రూ దీస్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు షో దోస్ ఆల్ ద సెంటెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద సిచ్యువేషన్స్. ఓకే అయితే ఈరోజు మనం ఏంటి ఫస్ట్లీ నేను చదువుకుంటాను, నేను చదవాలనుకుంటున్నాను, నేను చదివాను, నేను ఇప్పుడే చదివాను, నేను చదువుతాను, నేను రేపు చదువుతాను. దీనికి అంటే మనం వినడానికి ఎలా ఉంటుందంటే నేను చదువుతాను అనే మాట వింటాం. ఈ మాట ఎలా ఉంటుంది అంటే చదువుతాను అనేది నార్మల్గా ఉంది. ఓకే నేను రేపు చదువుతాను అనడానికి నేను చదువుతాను అనడానికి డిఫరెన్స్ ఉందండి. మరి ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఫస్ట్లీ నేను చదువుతాను అనే ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం రైట్. మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఓకే డిస్ప్లే అయిన ఆ యొక్క సెంటెన్సెస్ అన్ని కూడా క్లియర్గా చూడండి. ఇఫ్ పాసిబుల్ ట్రై టు నోట్ దెమ్ అప్. ఓకే అయితే నేను చదువుతాను, ఐ స్టడీ ఏమన్నదండి ఐ స్టడీ అంతే. అంటే ఇంగ్లీష్లో మనకి సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కింద మనకి ఏంటి అంటే వస్తాయి. ఓకే సబ్జెక్ట్ కింద మనకి ఏంటి అంటే వస్తాయి లిస్ట్ చూడండి. ఐ వి యు దే హీ షీ ఇట్. ఓకే ఐ వి అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే అనేవి థర్డ్ పర్సన్ కింద మనం చెప్పుకుంటామండి ఇంగ్లీష్లో. సో ఇవన్నీ మనకు ఓకే తెలుసుకుంటే బెటర్ రైట్. అయితే మనం మాట్లాడడం మనకి ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క ఐ వి యు దే హీ షీ ఇట్ ఏవైతే ఈ 7 ప్రొనౌన్స్ అంటారండి, వీటిని ఏమంటారండి ప్రొనౌన్స్ అంటారు. ఓకే సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్స్లో సబ్జెక్ట్స్ ఇవి, ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రైట్. సో ప్రొనౌన్స్లో ఇవి ఇంపార్టెంట్. ఏంటి ఈ 7 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో మనకి ఈ యొక్క ఐ వి యు వీటిలోంచి ఒకటి వస్తుంది అనమాట. మనకి ప్రపంచంలో మొత్తం చూసుకుంటే ఓకే ప్రపంచం మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇందులోనే ఉంటాయి, వీటిలోనే ఉంటాయి. లేదా నేమ్స్, వీటితో పాటు నేమ్స్ అంటే సింగులర్ నేమ్స్ ప్లూరల్ నౌన్స్, ఐ మీన్ సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ నేమ్స్ అనమాట. ఇప్పుడు ఒక చిరంజీవి ఒక నేమ్, అతను మనం హీలో పెడతాం అంతే కదా. సావిత్రి షీలో పెడతాం. అంటే ఇవన్నీ కూడా ఎందులో వస్తున్నాయి ఓన్లీ ఆ 7 సబ్జెక్ట్స్లోనే వస్తాయి. సో ఈ 7 కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా. దెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. ఏంటి ఫస్ట్ ఇది సెకండ్ వర్బ్ అండి. వర్బ్ అంటే ఏంటి పని.
మనం ఏదైతే పని చేస్తామో దాన్ని వర్బ్ అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ తినడం, పడుకోవడం, ఓకే, నడవడం, డ్యాన్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా క్రియలు అంటే వర్బ్స్. ఇవి కూడా మనకి తెలియాలి. అండ్ ఆబ్జెక్ట్ అంటారా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, అయితే ఇప్పుడు నేను చదువుతాను. ఐ స్టడీ. ఏమన్నానండి? ఐ స్టడీ. రైట్, రిపీట్ విత్ మీ. ఓకే, ఐ స్టడీ. ఓకే, అయితే నేను రేపు చదువుతాను అంటే నేను చదువుతాను అనేది ఓకే, నేను రేపు చదువుతాను అన్నది ఏమనాలండి? ఐ విల్ స్టడీ. ఏమనాలి? ఐ విల్ స్టడీ. ఓకే, అయితే నెక్స్ట్ నేను చదువుతున్నాను. నేను చదువుతున్నాను అంటే ప్రెసెంట్ నేను చేస్తున్న పని అది. సో దాన్ని ఏమనాలి? ఐ ఆమ్ స్టడీయింగ్ నౌ. ఐ ఆమ్ స్టడీయింగ్ నౌ. ఇప్పుడు అని చెప్తే నౌ అని పెడతారు, లేదంటే ఐఎమ్ స్టడీయింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ నేను చదివాను. ఐ స్టడీడ్. ఐ స్టడీడ్. నేను చదివాను. నేను ఇప్పుడే చదివాను. రైట్, నేను ఇప్పుడే చదివాను. ఐ హ్యావ్ స్టడీడ్. ఐ హ్యావ్ స్టడీడ్. ఓకేనా? అది ఐ హ్యావ్ స్టడీడ్ అంటే ఇప్పుడే చదివాను అని, అంటే ఈ రోజు జరిగింది అనమాట. ఈ రోజే ఇప్పుడే ఒక గంట ముందో అరగంట ముందో ఇలా చదివానని చెప్పడానికి ఐ హ్యావ్ స్టడీడ్ అంటారు. అయితే నేను చదవగలను, మీరు ఎవరితోనైనా చెప్పాలి. ఓకే, నువ్వు చదవగలవు అంటే నువ్వు చదవగలను చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ కెన్ స్టడీ. ఐ కెన్ స్టడీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇలా మనకంటే స్టడీ అనే దాని మీద మనం ఈ సెంటెన్సెస్ ఎలా చెప్పుకుంటాం. ఓకేనా? నాకు చదవాలని ఉంది అంటే నేను చదివాను, చదవగలను, ఇవన్నీ ఓకే. నాకు చదవాలని ఉంది ఇంకా. ఓకే, నాకు ఇష్టం చదవడం. సో అప్పుడు ఏం చెప్తాం? ఐ వాంట్ టు స్టడీ. చదవాలని ఉంది అంటే ఐ వాంట్ టు స్టడీ. ఓకే, ఐ వాంట్ టు స్టడీ. అర్థమవుతుందా? అయితే ఇవి స్టడీ మీద సెంటెన్సెస్. మీరు ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, క్లియర్గా మీరు చూసినట్లయితే, నేను ఈ స్టడీ అంటే ఐ అనేది నేను అన్నిటిలో ఒకలాగే ఉంచాను. ఐ ఐ ఐ ఐ ఐ ఇప్పుడు చెప్పుకున్న ఒక 6 to 7 సెంటెన్సెస్ అనుకుంటాను మేబీ. సో ఈ సెంటెన్సెస్లో మీరు చూసినట్లయితే అన్నిటిలో మనం ఐని అలానే ఉంచామండి. కానీ పక్కన ఉన్న వర్బ్ అంటే క్రియ, పని ఏదైతే అక్కడ జరుగుతుందో దాన్ని మనం మార్చాం. అంటే చదువుతున్నాను, చదివాను, ఇవన్నీ ఒకటి కావు కదా. చదువుతున్నాను అంటే ఇప్పుడు జరుగుతుంది, చదివాను అంటే జరిగిపోయింది, చదువుతాను అంటే జరుగుతుంది. అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ నేను స్టడీ అనేది పెట్టాను, స్టడీ బదులు మీరు ఇంకేం పెట్టినా సరే మీకు అవి వచ్చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఐ కెన్ ఈట్, నేను తినగలను. అందుకోసం అంటే ఇప్పుడు స్ట్రక్చర్ మీరు చూడాలన్నమాట. నేను సెంటెన్సెస్ చెప్పేశాను, ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూడాలి. స్టడీ అనే దానికి ఇక్కడ ఆల్రెడీ వీ గాట్. అయితే ఇప్పుడు అక్కడ ఇంకోటి పెట్టండి, నేను డ్యాన్స్ చేయగలను, ఐ కెన్ డ్యాన్స్. అర్థమవుతుందా? అలాగా నేను డ్యాన్స్ చేస్తున్నాను, ఐ ఆమ్ డాన్సింగ్ నౌ. ఐ ఆమ్ డాన్సింగ్ నౌ. ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 1 కాబట్టి ఇంకా బేసిక్స్లో ఉన్నాం. ఇలా మనం ప్రతిదీ కూడా ఒక క్వశ్చనింగ్ ఫార్మ్స్ కానీ ఏవైనా సరే ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్బ్స్ అనేవి సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతున్నాయి కదా. సిచ్యువేషన్ బట్టి నిన్న జరిగింది ఒకలా చెప్తున్నాం, ఈ రోజు ఒకలా చెప్తున్నాం, రేపుది ఇంకోలా చెప్తాం. అయితే ఇలా చెప్పాలి అంటే మనకి ఏం తెలియాలి? ఇలా చెప్పాలంటే మనకి ఏం తెలియాలి? మనకు ఒక టేబుల్ లాంటిది ఉంటుందండి. మనకి ఏంటంటే ఒక యాక్షన్స్ ఏవైతే తీసుకుంటామో ఇందులో మనకి 3 రకాలు ఉంటాయి, V1, V2, V3. ఓకే, ఇది గ్రామర్లోకి ఏం వెళ్ళిపోవట్లేదు, మీరు ఏం కన్ఫ్యూజ్ అయిపోకండి, ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. V1 అంటే దాని యొక్క అంటే చదవడం, చదువుతున్నాను, చదువుతాను, డిఫరెన్స్ ఉంది కదా. చదవడం అనేది V1 అనమాట. అంటే స్టడీ అనే పదాన్ని తీసుకుంటే దాన్ని మనం V1 అని అంటాం. ఓకే, నెక్స్ట్ V2 అంటే పాస్ట్, ఆల్రెడీ జరిగిపోతుంది చూడండి సిచ్యువేషన్. మీకు లిస్ట్ నేను ఇస్తానండి. ఓకే, లిస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్బ్స్ ఇస్తాను, ఒక 10 వర్బ్స్ అవి గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ V2 అంటే జరిగిపోయింది. ఐ స్టడీడ్ అని అన్నాం కదా, అంటే ఐ స్టడీడ్, ఐ డాన్స్డ్, ఐ ఏట్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే కదా. మరి ఇందులోని స్టడీడ్ అన్నప్పుడు ఈటెడ్ అనాలి కదా. కానీ మనం ఈట్, ఏట్, ఈటెన్ అంటాం. అంటే
వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఏంటంటారండి? ఇర్రెగ్యులర్ వర్బ్స్. దట్ ఈస్ అన్ అదర్ కాన్సెప్ట్. సో అవి అందుకోసమే లిస్ట్ అనేది ఇస్తాను. మీరు దాన్ని బట్టి అయిపోయిన దాని దగ్గర ఎప్పుడు పాస్ట్ పెట్టాలండి. అంటే సిచ్యువేషన్ జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ V2 సిచ్యువేషన్ అయిపోయింది, మీరు అక్కడ పాస్ట్ పెట్టాలి. జరగబోతుంది, ఇంకా జరగలేదు, అప్పుడు మీరు ఏం చెప్పాలి? విల్ అని చెప్పి ఆ యొక్క వర్బ్ పెట్టాలి. ఐ విల్ ప్లే, ఐ విల్ స్టడీ, ఐ విల్ ఈట్, ఐ విల్ డాన్స్, ఐ విల్ వాచ్. ఇలాగా అంటే విల్ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఐ విల్ గుర్తుపెట్టుకో, హీ విల్ గుర్తుపెట్టేసుకోండి. ఇలా గాట్ ఇట్. ఇది మనకి మినిమంలో మినిమం ఇంగ్లీష్లో తెలియాలండి. ఇలా నేను ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ అని అర్థమయ్యాయి కదా, అవి నోట్ చేసుకోండి, అవి బాగా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి V1 అంటే గుర్తుపెట్టుకోండి ప్రెసెంట్, అంటే ఇప్పుడు జరిగేది చెప్తాం. V2 పాస్ట్ జరిగే పోయేది, అంటే దానికి ఒక ఫామ్ ఉంటుంది. V3కి ఒక ఫామ్ ఉంటుంది. ఇంకో ఫామ్ V4 అంటామండి. ప్లేయింగ్, ఈటింగ్, డాన్సింగ్, షోయింగ్, డ్రింకింగ్, వాకింగ్, ఇవన్నీ అంటే ING కదా, ఉన్న వర్బ్కి కలిపేస్తే అయిపోయింది. అవి ప్రెజెంట్ జరుగుతున్నాయి అని అర్థం. ఓకేనా? సో ఇది ఇంగ్లీష్ అండి. సో ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్. ఈ క్లాస్లోని నేర్చుకున్నారు కదా, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు లిజన్ టు దిస్ వీడియో. వినండి, మళ్ళీ ఒకసారి ఎలా పలుకుతున్నాము ఎలాగా అనేది ప్రొనౌన్సియేషన్ అన్ని కూడా క్లియర్గా వినండి, అవి రిపీట్ చేయండి, సరిపోతాయి. ఇప్పుడు మనం వర్బ్స్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం.